అండి. నా పేరు ఆనందం. మరి ఆనందం ఆయుర్వేదం నుండి మేము మాట్లాడుతున్నాం. మరి ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి ఔషధ మొక్కను మీకు పరిచయం చేయడానికి మేము ముందుకు వచ్చాం. మరి చాలా విలువైనటువంటి ఔషధ మొక్క ఇది. చాలామంది భూచక్కెర గడ్డ ఎట్లుంటది చూపెట్టమని చాలామంది అడుగుతా ఉన్నారు. మరి మా అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి భూచక్కెర గడ్డ చెట్టు, దాని కాయల్ని మనం చూడవచ్చు. కాయలు ఈ విధంగా ఉంటాయి. మరి పువ్వుల్ని మనం చూసినట్లయితే పువ్వులు ఈ విధంగా ఉంటాయి. మరి ఆకుల్ని చూసినట్లయితే ఈ విధంగా ఆకులుంటాయి. మరి దాని దుంపని మనం చూసినట్లయితే ఈ విధంగా దుంప ఉంటుంది. మనకు చిలగడ దుంప లెక్క చూడవచ్చు. మరి ఇది భూమిలో ఉంటుందండి. మరి కొంతమంది ఆ కలబంద, అడవి కలబంద మట్టని, దాని కాండాన్ని తవ్వుకొచ్చి దానికి జాజు పూసి భూచక్రం అని అమ్ముతారు. అది నమ్మవద్దు. భూచక్రం అంటే భూమిలో ఉండేది. భూమిలో ఉండేటువంటి చక్కెర గడ్డ ఇది. భూచక్కెర అంటే ఇది తీయగా ఉంటుంది. మీరు చూడవచ్చు. దీన్ని మనం చూసినప్పుడు చక్కెర గడ్డ, చక్కెర బిళ్ళలాగా ఉంటుంది. మరి చాలా తీయగా ఉంటుంది. రుచికరంగా ఉంటుంది. దీని యొక్క గుణాలని మనం చూసినట్లయితే మనము రోగులకు ఇచ్చేటప్పుడు కషాయం చేసి ఇవ్వవచ్చు. మరి దీన్ని చూర్ణం చేసి లేహంలాగా కూడా మనం చేసుకోవచ్చు. మరి దీన్ని పౌడర్ చేసి పాలలో కలిపి కూడా మనం వాడుకోవచ్చు. చాలా బలంగా ఉంటుంది. చాలా దృఢంగా ఉంటుంది. వేరు లోపలికి చొచ్చుకొని పోతుంది. మరి ఈ విధంగా చక్కెరలాగా ఉంటుంది. నిజంగా ఇది మనం రోగులకు ఇచ్చేటప్పుడు కషాయం చేసి ఇచ్చినప్పుడు వారి యొక్క శరీర తత్వాన్ని మంచికి మారుస్తుంది. మరి పురుషులకైతే చాలా విలువైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది. మరి శుక్రకణాల సంఖ్య తగ్గిపోయి ఈనాడు ఎంతోమంది సంతానం లేక ఇబ్బంది పడతా ఉన్నారు. అలాంటి వారికి ఇది వరమని చెప్పొచ్చు. మరి దీన్ని చూర్ణం చేసి లేహం చేసుకొని వాడుకోవచ్చు, లేదా చూర్ణం చేసి కూడా వాడుకోవచ్చు. మరి మేము దీన్ని చూర్ణం చేసి పెట్టామండి. మీకు ఎవరికైనా కావాలంటే మాకు ఫోన్ చేయండి. శుక్రవృద్ధిని ఇస్తుంది. మరి ధాతు పుష్టినిస్తుంది. శరీర పుష్టినిస్తుంది. మరి శరీర తత్వాన్ని మంచికి మారుస్తుంది. కాబట్టి దీన్ని మనము నేరుగా తీసుకోవచ్చు, లేదా చూర్ణం చేసి పాలలో కలిపి వాడుకోవచ్చు, లేదా మనం దీన్ని లేహంగా తయారు చేసి వాడుకోవచ్చు. కాబట్టి దీన్ని మనం వాడుకునేటప్పుడు చెట్టుని గుర్తించాలి. మరి కాయలు ఈ విధంగా ఉంటాయి చూడండి. పండు పండిన తర్వాత తెల్లగా ఉంటుంది. మరి చిన్న పిందెలైతే ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి. పువ్వుని మనం చూడవచ్చు. ఇక్కడ పువ్వు ఈ విధంగా ఉంటుంది. మరి చాలామంది దీన్ని గుర్తించలేరు, చాలామందికి తెలియదు. కాబట్టి మనం దీని కాయల్ని బట్టి గుర్తుపట్టవచ్చు. దీని కాయలు ఇవి. కాయలు ఈ విధంగా ఉంటాయి. మరి బజార్లో అమ్మేది కొన్నిసార్లు నకిలీ ఉంది. మరి మోసపోకూడదు. మరి ఇది స్వచ్ఛమైనటువంటి భూచక్రం అండి. దీని నుండి వచ్చినటువంటిదే ఈ భూచక్ర గడ్డ. మరి దీని చూర్ణాన్ని వాడుకొని మనము బలాన్ని పొందుకోవచ్చు. దీని లేహం మనం వాడుకొని మనం బలాన్ని పొందుకోవచ్చు. శుక్రవృద్ధి, వీర్యవృద్ధి అధికంగా చేస్తుంది. కాబట్టి మగచిరి గడ్డ అనే పేరు కూడా దీనికి ఉంది. పురుషులకు మరి మగతనం తక్కువైనప్పుడు పెంచే గడ్డ ఇది. మరి తరతరాల నుంచి మా తాత ముత్తాతల నాటి నుండి దీన్ని తవ్వుకొచ్చి మరి భార్యాభర్తలు విడిపోయినటువంటి వారికి, మరి పురుషునిలో లోపం ఉన్నటువంటి ఆ లోపాలను సరిచేయడానికి ఇది చాలా ఉపయోగపడేది. దీంట్లో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మేము ఇచ్చేవారం.
కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9849426524. మరి దీంతో తయారు చేసినటువంటి చూర్ణం అండి ఇది. తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధన చేయబడినటువంటి చూర్ణం ఇది. మరి పుత్రదాత సంతానం లేనటువంటి వారికి తప్పక సంతానాన్ని కలిగించే అటువంటి ఔషధం ఇది. మరి తెలంగాణ ప్రభుత్వం నుండి సర్టిఫైడ్ మెడిసిన్ ఇది. మీకు కావాలంటే మేము ఎక్కడికైనా పంపిస్తాం. కొరియర్ ద్వారా మాకు ఫోన్ చేయవచ్చు.